హాయ్ అండి. వెల్కమ్ టు అద్విక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో చాలామందికి ఏంటి అని అంటే ఫిజిక్స్లో కొంచెం మ్యాథ్స్ వస్తే భయం అనిపిస్తుంది. ప్లస్ ఏంటి అని అంటే మధ్య మధ్యలో వచ్చే ఫార్ములాస్ గుర్తుండవు. సో ఏంటి అని అంటే ఫిజిక్స్ అనగానే కొంచెం హార్డ్ అని ఫీల్ అవుతారు. సో కాబట్టి ఏంటి అని అంటే మనం ఇప్పుడు వేవ్స్కి పనికొచ్చే కొన్ని ఫార్ములాస్ ఫస్టే నేర్చేసుకుందాం. సో ఫస్ట్ నేర్చుకుంటే ఏమైందంటే మీకు క్వశ్చన్స్లోకి వెళ్ళినప్పుడు అది మీకు ఈజీ అయింది. ఈజీ అయినప్పుడు మీరు ఏంటి అని అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుంది. సో అలా ఇప్పుడు నేను లాంగిట్యూడినల్ వైబ్రేషనల్ వేవ్స్కి ఫ్రీ అండ్ ఫిక్స్డ్ అండ్ ఫ్రీ అండ్ బార్స్ అవి క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్లో ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేస్తాం. అలాగే ట్రాన్స్ఫర్స్లో కూడా 3 క్వశ్చన్స్ వస్తాయి. అందులో డిఫరెన్షియేషన్ ఏవైతే టర్మ్స్ ఎక్కువ వస్తాయో వాటికి ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిలో మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఫార్ములా ఆల్రెడీ ఇంటర్లో చెప్పారు. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మన వేవ్స్ క్వశ్చన్స్కి యూజ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ కొంచెం టచ్ వస్తూ ఉంటుంది. నేను చెప్పినప్పుడు సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అని చెప్పినప్పుడు అక్కడ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి ముందు ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే మీరు ఈ ఫార్ములాస్ నేర్చుకొని ఉంటే ఆ క్వశ్చన్స్కి కొంచెం ఈజీ అయిపోతుంది అని. సో ఇప్పుడు చూడండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిలో సైన్ ఏ కాస్ బి అని గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ ప్లస్కి ప్లస్సే వస్తుంది. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిలో సైన్ ఏ కాస్ బి ఇక్కడ మైనస్కి మైనస్ టర్మ్స్ వస్తాయి. అంటే మధ్యలో సింబల్ గురించి చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. కొంతమంది ఏం చేస్తారంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ అని రాస్తారు. ప్లస్ రాయద్దు. ఎప్పుడైనా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఏ ప్లస్ బి వచ్చింది కాబట్టి మనకి ఫార్ములా మొత్తం రాసేటప్పుడు ఇందులో మైనస్ వస్తుంది. అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అంటే ఏంటి మనకి ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిలో ఏకి బీకి మధ్యలో ఏ సింబల్ అయితే ఉంటుందో అదే ఈ మధ్య 2 టర్మ్స్లో ఆ సింబల్ వస్తుంది. కానీ ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బిలో ఏమైందంటే ఆపోజిట్ సింబల్ వస్తుంది. ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని. ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంటే ఇక్కడ ఏం రాస్తున్నా నేను కాస్ ఏ కాస్ బి మైనస్ రాస్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ మైనస్ సింబల్ రాస్తున్నా. ఓకే, ఇక్కడ మైనస్ సింబల్ ఉంటే ఇక్కడ ప్లస్ సింబల్ రాస్తున్నా. సో ఇవి లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్కి యూజ్ అయ్యే 4 ఫార్ములాస్. నెక్స్ట్ మనకి ట్రాన్స్వర్స్ వైబ్రేషన్లో ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేయం కానీ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వస్తుంది. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. d/dx ఆఫ్ కాస్ హెచ్ఎక్స్కి మైనస్ సైన్ హెచ్ఎక్స్ వస్తుందా లేకపోతే ప్లస్ సైన్ హెచ్ఎక్స్ వస్తుందా అని కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని ముందే రాస్తాయి. ఇక్కడ చూడండి. d/dx ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ఎక్స్. హెచ్ అంటే పారామీటర్స్. అంటే ఇది దేనికి చెప్తారు అని అంటే ఎక్స్పోనెన్షియల్ పవర్ ఆఫ్ ఎక్స్ అని. అంటే కాస్ హెచ్ఎక్స్కి మనం ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 సంథింగ్ అలా రాస్తాం మనం. సో సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ఎక్స్. ఇక్కడ హెచ్లో వచ్చినప్పుడు వేటికి మైనస్లు రావు. d/dx ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ఎక్స్. సో ఇక్కడ మైనస్ సైన్ హెచ్ఎక్స్ రాదు, ఓన్లీ ప్లస్సే వస్తుంది. ఇది ఎక్స్పోనెన్షియల్ వైజ్ యూజ్ చేసే ఫార్ములాస్ కాబట్టి సో ఇక్కడ మైనస్ రాదు. నెక్స్ట్ లాంగిట్యూడినల్ వైబ్రేషన్లో మనకు తెలిసినట్టు ఏమైంది అని అంటే d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్, d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఎక్స్. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ సైన్ వస్తుంది, హెచ్లో వచ్చినప్పుడు మాత్రం అసలు రాదు. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి డిఫరెన్షియేషన్ అప్పుడు ఈజీ అవుద్ది. ఓకే, టఫ్గా ఫీల్ అవ్వకండి. ఈ వేవ్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఏంటి అని అంటే మనం కూడా మన సైడ్ నుండి కొంచెం పుష్ చేయాలి. అంటే కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటా ఉంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీ అవ్వద్ది. సో నేను అప్పుడు చెప్పినప్పుడు మీకు అర్థమయ్యి తర్వాత కన్ఫ్యూజన్ ఎరేజ్ అయ్యేదానికంటే సో ఇప్పుడు మనకి క్లమ్జీ అవ్వకుండా ఫస్ట్ ఫార్ములాస్ నేర్చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు క్వశ్చన్స్ చెప్పేటప్పుడు నాకంటే ముందు మీరే డెరివేట్ చేయడానికి పేపర్ మీద ట్రై చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లాంగిట్యూడినల్ వేవ్స్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఈ ఫార్ములాస్ అక్కడ రిపీట్ చేస్తాను. ఈ సైన్ ఏ కాస్ బిల్లో ఏ వాల్యూ ఏం తీసుకుంటున్నాం, బి వాల్యూ ఏం తీసుకుంటున్నాం అని కూడా చెప్తాను. సో దాన్ని బట్టి మనం డెరివేషన్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.